అదిగో మేడం తలుచుకోగానే ప్రత్యక్షమయ్యారు. శివాగ్ని, ఏంటి డ్రామాలు? నా మీద నా ఫ్యామిలీ మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? నాకెవరి మీద అనుమానం ఉందో వాళ్ల మీదే ఇచ్చాను. చట్ట ప్రకారం ఏం చెయ్యాలో ఎస్ఐ గారు చూసుకుంటారు. ఎస్ఐ గారు, నా కంప్లైంట్ కూడా మీరు రాయండి. నా భర్తని పాపని తనే మాయించేసింది. నా కంప్లైంట్ కూడా తీసుకోండి. మేడం, శివాగ్ని గారి ఫ్యామిలీ ఎలాంటిదో, సొసైటీలో వాళ్ళకి ఎలాంటి స్టేటస్ ఉందో అందరికీ తెలుసు. అలాంటి హై ప్రొఫైల్ వాళ్ళ మీద నిరాధారంగా ఇచ్చే కంప్లైంట్స్ని తీసుకోం మేడం. మీకు నిజంగా అలాంటి ఆధారాలు దొరికితే తీసుకురండి. కంప్లైంట్తో పాటు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. లాస్ట్ టైం మీ నాన్నగారు తాగి రోడ్డు మీద డ్రగ్స్తో దొరికిపోతే ప్రణయ్ గారి మాట మీదే విడిచిపెట్టాం. అలాంటి ఫ్యామిలీని మీరు స్టేషన్కి లాగాలనుకోవడం కరెక్ట్ కాదు మేడం. ఎస్ఐ గారు, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి. వాటి గురించి పట్టించుకోవడం అనవసరం. మా ప్రణయ్ ఎక్కడున్నాడో, నా కూతురికేమైందో ఇమీడియట్గా నాకు తెలియాలి. దానికి నేనేం చేయడానికైనా, ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ. ఓకే మేడం, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఎవరు? ఎవరది? ఏమ్మా, ఇంత చిన్న బిడ్డ ఇక్కడెందుకున్నావు తల్లి? నాకు భయం వేస్తుంది తాత. నీ దగ్గర ఉండొచ్చా? ఇదేమన్నా ఈ తాత కట్టిన ఇల్లా అమ్మా? రా కూర్చో, కూర్చోమ్మా. తప్పిపోయావా తల్లి? లేదు తాత. మరి మీ వాళ్ళంతా ఏరి? మా మావయ్యని చంపేశారు. నన్ను కూడా చంపేస్తారు. వాళ్ళంతా చెడ్డవాళ్ళు. అందుకే భయం వేసి పరిగెత్తుకొచ్చేశాను. ఇంత పసిబిడ్డ ఎవరికేం అన్యాయం చేసిందని చంపాలని చూస్తున్నారు. వాళ్ళ సంగతి ఆ దేవుడే చూసుకుంటాడమ్మా. నువ్వేం భయపడకమ్మా. చాలా భయంగా ఉంది. ఇక్కడ పడుకో తల్లి. తాత, ఏమైందమ్మా? నన్ను ఎత్తుకుపోయే వాళ్ళు వస్తున్నారు తాత. ఎక్కడమ్మా? ఎక్కడ తల్లి? వచ్చేస్తున్నారు తాత. భయం వేస్తుంది. ఏం భయం లేదమ్మా. నువ్వు ఇంక మాట్లాడకే. నీ గొంతు వింటే దొరికిపోతావు. ఇలా రా. ఇదిగో ఆ పక్కన పడుకో. పడుకోపో.
ఇది కప్పుకో తల్లి, కప్పుకో కప్పుకో, మాట్లాడకమ్మా. ఇదిగో పెద్దాయనా, ఎవరో ఎవరైతే ఏం గాని ఇటువైపు నల్ల గౌన్ వేసుకున్న పాప గాని వచ్చిందా? చూడలేదు బాబు, నాకు అసలు కళ్ళే కనపడవు. కనపడకపోయినా వినపడుద్దిగా. పాప గొంతేమైనా విన్నావా? ఏం లేదు బాబు. పాపం బిడ్డ చీకట్లో తప్పిపోయినట్టుగా ఉంది. జాగ్రత్తగా ఎతకండి బాబు. రేత్రిపూట ఎంత భయపడుతుందో ఏందో. అమ్మా తల్లి, దా తల్లి దా. దా తల్లి, ఏం భయపడకు, నేనున్నానుగా. కూర్చోమ్మా. భయపడ్డావా తల్లి? అవును తాత, భయమేసింది. భగవంతుడా, ఏ తల్లి కన్నబిడ్డో, ఇంత పసిబిడ్డకి ఇన్ని కష్టాలు ఎందుకయ్యా? తొందరగా వాళ్ళ దగ్గరికి చేర్చు తండ్రి. ఏమే వెలిగించని క్యాండిల్ లాగా అలా కూర్చున్నావంటే ఆకలేస్తా. అన్నం పెట్ట, అన్నం పెట్ట. ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసే తాగొచ్చావా? అల్లుడు కనిపించట్లేదు, మనవరాలు కనిపించట్లేదు, నువ్వు మాత్రం నీ పబ్బం గడుపుకుంటున్నావు. అసలు ఇక మందుకి డబ్బులు ఎవరిచ్చారు? నీకెందుకే అన్ని నీతో చెప్పాలా? నీకు డబ్బులు ఎక్కడవని బారు ఓనర్ అడుగుతాడా? అలాగే తాగడానికి డబ్బులు ఎక్కడవని పెళ్ళం కూడా అనకూడదు. అది తాగుబోతు నెలల్లో గోడ మీద రాసుకోవాల్సిన రోలే. మర్యాదగా చెప్పు, బంగారం మాయమయ్యే ముందు నువ్వు ఇంటికొచ్చావని పిల్లలు చెప్తున్నారు. ఏం చేసావు దాన్ని? అమ్మేశావా? చిచే, ఎలా కనబడుతున్నానే నీ కంటికి? మరైతే నీకు తాగడానికి డబ్బులు ఎక్కడివి? ఏ తప్పుడు పని చేసావు? ఏ తప్పుడు మనుషులు ఇచ్చారు? చెప్పు, చెప్తావా లేదా? నా కాలరే పట్టుకుంటావా నిన్ను? చెప్పు, నేనేం చేస్తానో చూడవే. నా కాలరే పట్టుకుంటావా నిన్ను? చెప్తావా లేదా? నిజం చెప్పు నాన్న, ఎక్కడివి డబ్బులు? అల్లుడు ఇచ్చాడమ్మా. ప్రణయ? అవునమ్మా, మందు కోసం అల్లాడుతుంటే దైవదూతలాగా సాయం చేశాడు. ఎప్పుడు? ఎక్కడున్నాడు ప్రణయ్? నాకు తెలీదమ్మా. అల్లుడు కనిపించలేదు. దారిలో అల్లుడి పర్సు కనిపించింది.
ఇదేంటి ఈ రక్తపు మరకలేంటి నాన్న? రక్తపు మరకలా? నాకు తెలీదమ్మా. నాకు కావాల్సిందే మందుకు డబ్బులు. ఆ రక్తపు మరకల గురించి నాకెందుకు? నీకెందుకా? నీకు డబ్బులే కావాలి గాని అల్లుడు ఏమైపోయినా పర్వాలేదా? ఏంటే మాట మాటికి అస్తమాను కాళ్ళ పట్టుకుని గుంజుతుంటావు? నువ్వు అసలు మనిషివేనా? అల్లుడికి ఏమైందో అక్కర్లేదా? నాన్న నిజం చెప్పు నాన్న, ఆయన నిజంగా కనిపించలేదా? నువ్విలా అయితే చెప్పు. నేను చెప్పరా తాగుబోతు సచ్చినాడా? అల్లుడు ఏమయ్యాడో చెప్పు. ఎక్కడ చూసావో చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. చెప్పరా. అమ్మా చేసేసి మీద ఒట్టేసి చెప్తున్నాను. నిజంగా ఆ పర్స్ నాకు దారిలో దొరికింది. నేను డబ్బు కోసం గడ్డి తింటాను కానీ ప్రాణాలు తీసేంత దుర్మార్గం కాదు. అల్లుడిని నేను ఎక్కడ చూడలేదమ్మా. పదమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అల్లుడిని వాళ్లే వెతుకుతారు. లేదమ్మా, వాళ్ళని కూడా శివాగ్ని కొనేసింది. ఏం చేశావు ప్రణయ్ని, నా కూతుర్ని ఏం చేశావు? ఏం మాట్లాడుతున్నావు? చేసిందంతా చేసి మళ్ళీ ఆ బండ నా మీద వేస్తున్నావేంటి? నిజం చెప్పు, ఏం చేసావు నా ప్రణయ్ని? ఆ పసిదాన్ని ఏం చేసావు? ఇన్స్పెక్టర్, వీళ్ళని ఇలా అడిగితే చెప్పరు, మీ స్టైల్లో చెప్పించండి. మర్యాదగా చెప్తారా లేదా? దత్తత ఇవ్వడానికి ఇష్టం లేక పాపని మాయించేశావని, ఆ విషయంలో ఎదురు తిరిగినందుకు నీ భర్తను కూడా చంపేశావని నీ మీద కంప్లైంట్ ఉంది. చెప్తావా, చెప్పించమంటావా? ఇన్స్పెక్టర్, సొంత మనుషుల్ని చంపుకోవడానికి నేను దీనిలాగా రాక్షసుని కాదు. మొత్తం చేసినంత ఇదే, ఈ శివాగ్నియే. దీన్ని లోపలేస్తే చాలా నిజాలు బయటకు వస్తాయి. ఇన్స్పెక్టర్, మీరు కుశలం కనుక్కోడానికి వచ్చారా, నిజం చెప్పించడానికి వచ్చారా? వీళ్ళు చెప్పే సోది వింటూ కూర్చుంటారా? కానిస్టేబుల్స్, వదిలేండి, ప్లీజ్. వదిలేండి. చెప్పేది. శివాగ్ని, శివాగ్ని, ప్లీజ్ శివాగ్ని, వాళ్ళని కొడుతున్నారు శివాగ్ని, ఆపమని చెప్పు శివాగ్ని. ప్లీజ్ రా రా శివాగ్ని, కొట్టొద్దని చెప్పు శివాగ్ని. చెప్పు శివాగ్ని, నీకు దండం పెడతాను. కొట్టొద్దని చెప్పు, నీ మీద ఏ కేసు పెట్టను. నా కుటుంబాన్ని ఏం చేయొద్దని చెప్పు శివాగ్ని, నీకు దండం పెడతాను. నీ నుంచి ఈ మాట కోసమేనే రివర్స్ లో డ్రామా ఆడింది. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటేనే గజ గజ వణికిపోవాలి. ఇన్స్పెక్టర్ మేడం, ఇంత కొట్టినా చెప్పడం లేదంటే వీళ్ళకి నిజంగా తెలిసి ఉండదు. ప్రణయ్ని, నా కూతుర్ని వెతికి పెట్టండి చాలు. ఓకే మేడం, మీరు కేసు విత్డ్రా చేసుకుంటానంటే మాకేముంది? కేసు విత్డ్రా చేసుకునే ప్రసక్తే లేదు. ప్రస్తుతానికి వదిలేయండి చాలు. కానిస్టేబుల్స్ ఆపండి, అందరూ రండి. మూవ్. నిన్ను, నీ కుటుంబాన్ని నమ్మే వదిలిపెట్టలేదు.
ప్రణయ్ నా కూతురు దొరికిన తర్వాత అప్పుడు చెప్తా మీ సంగతి. ఇంతటితో మిమ్మల్ని వదిలేస్తానని కల్లో కూడా అనుకోకండి. జాగ్రత్త. నేను నీకేం కాలేదు కదా పండు. అమ్మా ప్రేమ, ఆహా గోదారక్క, సాక్షాత్తు లక్ష్మీదేవి నడిసొచ్చి బంగారు నాణేలు వడ్డీకిచ్చినట్టుందక్క. నీ దగ్గర చీటీలేస్తే స్విస్ బ్యాంక్ లో దాచుకున్నట్టేనంట కదక్కా. అక్క, నేను అడిగింది ఏం చేసావక్క? తాకట్టు కోసం ఏం తెచ్చావే? ఇవ్వడానికి తాళిబొట్టు తప్ప నా దగ్గర ఏముందక్క? ఇదిగో తాళిబొట్టే తెచ్చానక్క. ఒసై గోదావరి, ఏమే చిట్టీల గోదావరి? విజయవాడలో విజయ జాడ దొరక్క అందరూ గిలగిల్లాడుతుంటే హైదరాబాద్లో దుకాణం పెట్టి గోదావరి వైపోయావా? ఎన్ని పేర్లే నీకు, ఎన్ని ఊర్లే నీకు? ఏంటి మేడం, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? మియాపూర్ మహాలక్ష్మి ఇక్కడ నన్నే బురడి కొట్టించాలని చూస్తున్నావా? లేడీస్ ది సెన్సిటివ్ బాడీ అని కూడా చూడకుండా కుక్కుని కొట్టినట్టు కొడతా బిడ్డ. ఈ మియాపూర్ మహాలక్ష్మి మామూలుగా ఉంటే మాస్, కాకి వేసిందంటే కల్లాస్. ఇగో గొర్రెల మందల్లారా, అమాయకపు జీవుల్లారా, మొగుడికి తెలియకుండా జేబుల్లో నుంచి, బీరువాల్లో నుంచి, కిరాణా కొట్టు పద్దుల్లో నుంచి, కూరగాయల ఖర్చులో నుంచి
నొక్కేసినంత పోగేసి తెచ్చేసి దీని దగ్గర దొంగచాటుగా చీటీలు వేస్తున్న చీటీ పెళ్ళాలారా, ఇది దేశముదురు, ప్రపంచముదురు, ఉభయ రాష్ట్రాల ఉమ్మడి దొంగ, కోట్ల కోట్లు దండుకొని రాత్రికి రాత్రే ఉడాయించే బడా చోరు తెలుసా?